വലിഞ്ഞു മുറുകണ്, പേശികളാകെ ഉരുണ്ടുകയറണ്. ఎన్ని రోజులైందిరా మనం ఇలా కలిసి? అవునరా, చాలా రోజులైంది. మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారా? అందరూ బాగానే ఉన్నారా, కానీ ఎరా ఏమైంది? నీకు మా ఫ్రెండ్ గురించి చెప్పలేదు కదా? లేదురా. ఇప్పుడు చెప్తాను విను. నేను చేరుకునే వరకు తెలియదు లైఫ్ ఎంత బాగుంటుందని. బహుశా నిన్ను కలవడానికేనేమో మా అమ్మ నన్ను నవమాసాల్లో మోసింది. నిన్ను కలిసాకే నా జీవితానికి ఒక అర్థం తెలిసింది. నీ పెదాలు తాకిన మొదటి క్షణం తెలిసింది ముద్దులో ఇంత మాధుర్యం ఉంటుంది. నాన్న, ఏంట్రా ఇంట్లో ఎవరు లేకపోతే నువ్వు చేసే పనిదా? అయినా దాంతో నీకేంటి? లోపలికి రా. నాన్న మాట్లాడు. అయినా నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటి? అది కాదు నాన్న. నీ మీద అధికారంతో కాదురా, నిన్ను పెంచిన మమకారంతో అడుగుతున్నా. నీకు నేను కావాలా, అది కావాలా తేల్చుకో. കണ്ണു ചുവക്കണം, പല്ല് കടിക്കണം, മുഷ്ടി ചുരുട്ടണം, ആകെ വിയർക്കണം. കണ്ണു ചുവക്കാണ്, പല്ല് കടിക്കണം, മുഷ്ടി ചുരുട്ടണ്, ആകെ വിയർക്കണം. നാടി ഞരമ്പ് വലിഞ്ഞു മുറുകണ്, പേശികളാകെ ഉരുണ്ടുകയറണ്. ചങ്ങിനകത്ത് താളമടിക്കണ്, തകിട തകിട മേളമടിക്കണ്. കയ്യും കാലും വെറ വെറക്കണ്, പെട്ട പെട്ടക്കണ്, തുട്ടി തുട്ടിക്കണ്. പെരുവിരൽ പെരുത്ത് കയ്യറണ്, വെള്ളച്ചപ്പാട്ട് പോലെ ഉറഞ്ഞു തുള്ളണ്. ఏంటా ఎలా వచ్చా? ద్రోహం చేసిన శత్రువుని నేను వదులుతానేమో కానీ మంచిగా దూపేసిన మిత్రుని మాత్రం అస్సలు వదలను. మంచింగ్ ఏం చేస్తారా? మంచింగ్ ఓకు నా కొడక.
వద్దురా, చూసి తట్టుకోలేవురా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మే కమ్ ఇన్? కమ్ ఇన్ ప్లీజ్. ఇప్పుడే మీ రిపోర్ట్స్ వచ్చాయి. ఏమైంది డాక్టర్? హెమాక్రోమోటోసిస్. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? ఏం చేసినా మ్యాక్సిమం 1 వీక్ అంతే. డాక్టర్ రై 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 ఫీజురా, ఫీజు ఫీజురా. మళ్ళీ బొక్క. మొదటిదని మా నాన్న నాకు దూరం చేశాడు, రెండోది దానికి అదే నాకు దూరం అయిపోయింది. ఇప్పుడు నిన్ను నాకు నేనుగా దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఐ మిస్ యూ, బట్ ఐ స్టిల్ లవ్ యూ. అబ్బా, మీ ఓడి స్టోరీ మరీ ఎంత ప్యాథటిక్గా ఉందంటరా బాబు. ఒక అమ్మాయి కూడా సెట్ అవ్వలేదా? అమ్మాయ్యా? అమ్మాయి అని ఎవడన్నాడు? హే, అమ్మాయి కాదా? కొంపతీసి అబ్బాయిలో వేసానంటరా బాబు. నిన్ను చేరుకునే వరకు తెలియదు లైఫ్ ఎంత బాగుంటుందని. బహుశా నిన్ను కలవడానికేనేమో మా అమ్మ నన్ను నవమాసాలు మోసింది. నాన్న, ఏంట్రా ఇంట్లో ఎవరు లేకపోతే నువ్వు చేసే పనిదా? అయినా దాంతో నీకేంటి? లోపలికి రా, నాన్న మాట్లాడు. అయినా నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటి? పాలు తాగాల్సిన వయసు కళ్ళు తాగడం ఏంటి ఎదవా? నీ మీద అధికారంతో కాదురా, నిన్ను పెంచిన మమకారంతో అడుగుతున్నా. నీకు నేను కావాలా, అది కావాలా? తేల్చుకో. వద్దురా, చూసి తట్టుకోలేవురా. ఎలా జరిగిందిరా? ఉన్న ఒక్క బీర్ బాటిల్ చేజారిపోయింది బా. ఇంకోటి తెప్పించవచ్చు కదా. కష్టం బా, ఈ రోజుకి అందజేయండి బా.
ఇప్పుడే మీ రిపోర్ట్స్ వచ్చాయి. ఏమైంది డాక్టర్? హెమాక్రోమోటసిస్. అంటే ఏంటి డాక్టర్? 15 ఏళ్ళకే కళ్ళు, 20 ఏళ్ళకే బీరు, 30 ఏళ్ళకే మందు తాగితే ఇంకేం బతుకుతారు? బతికిన ఎవరికి ఉపయోగం? మెడికల్ షాపులకి, వైన్ షాపులకి తప్ప. మొదటిదని మా నాన్న నాకు దూరం చేశాడు. రెండోది దానికి అదే నాకు దూరం అయిపోయింది. ఇప్పుడు నిన్ను నాకు నేనుగా దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఐ మిస్ యూ, బట్ ఐ స్టిల్ లవ్ యూ. వారిని మీ వాడు ఎంత ఆరాటపడింది మందు కోసమా? అవునరా, ఆడు పెద్ద తాగబోతున్నా కొడుకు. ఎంతమంది చెప్పినా వినలేదు. ఇంతకీ ఆ డ్రింకిస్ట్ గడి పేరేంట్రా? ఆడ తాగేష్ తాగుతూనే ఉంటాడు. నా పేరు తాగేష్. నేను రోజుకి 48 గంటలు తాగుతూనే ఉంటాను. బహుశా నేను ఇంకా మంచినీళ్ళు కూడా తాగలేకపోవచ్చు. మిగిలింది మా ఆర్ఎంపీ డాక్టర్ గారు చెప్తారు. చూసారుగా, ఇది మన తాగేష్ కథ. అదృష్టవశాస్తు మనం తాగేష్ని బ్రతికించుకోలేకపోయాం. ఒక చిన్న మనవి, మా క్లినిక్ నందు ఫిస్టులా, వరిబీజం, హైడ్రోసెల్ మరియు పైల్స్ వ్యాధులకు వైద్యం మరియు కౌన్సిలింగ్ చేయబడును. మీరు సంప్రదించాల్సింది. డాక్టర్, మీ పబ్లిసిటీ తర్వాత ముందు నా గురించి చెప్పండి డాక్టర్. ఈ గురించి చెప్పేదే ఉంది. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్.